అమాయక రైతులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటుగడుపుగా తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని 7గురిని టాస్క్ ఫోర్స్ మెట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఒకరు పరారీ అయ్యారు. నిందితుల నుండి పోలీసులు సుమారుగా 78,63,000 విలువగల కడుపు తీరిన నకిలీ పురుగుల మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు తయారీ మిషనరీ, ప్రింటింగ్ సామాగ్రి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇరుకుల్లా వేద ప్రకాష్, మహమ్మద్ సిద్దిక్ అలీ, నోక రాజేష్ అలియాస్ రాజు, ఎల్లం సదాశివుడు, ఎండి రఫీక్, ఆళ్లచెరువు శేఖర్, పొదిళ్ల సాంబయ్య, విష్ణువర్ధన్, ముద్దగొల ఆదిత్య కలిసి ముఠాగా ఏర్పడ్డారన్న వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. మట్టెవాడ, బొడ్రాయి ప్రాంతాల్లోని ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేదప్రకాష్ ఇంటిపై దాడి చేసి మరో 3 నిందితులు సిద్దిక్, రాజేష్, సదాశివుడులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఫేక్ అండ్ ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు. సో వాటి గురించి ఇది ఉంది. ఇది మనకి మటవాడ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. అది చీటింగ్, ఫోర్జరీ, అట్లాగే ఇన్సెక్టిసైడ్ యాక్ట్, సీడ్స్ యాక్ట్, అట్లాగే సీడ్ కంట్రోల్ ఆర్డర్, ఇవన్నీ చట్టాల కింద. సో దీంట్లో బేసికల్గా మన దగ్గర 9 మంది అక్యూజ్ ని మనం గుర్తించాము ఈ కేసులో. ఫస్ట్ వాళ్ళ వివరాలు చెప్తాను. A1 ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఎరుకుల వేద ప్రకాష్ అని. ఇతను 53 years, నేటివ్, ఇక్కడే మటవాడ నేటివ్. సెకండ్ అక్యూజ్ ఇతను పేరు మొహమ్మద్ సిద్దిక్ అలీ. ఇతంది కూడా లోకల్ వరంగల్ ఉంది, 46 years. మూడో ఆయన పేరు నూకా రాజేష్, ఇతంది 40 సంవత్సరాలు, ఇతంది సుల్తానాబాద్ మండల్ పెద్దపల్లి. నాలుగో ఆయన పేరు యాలం సదాశివ రెడ్డి, ఇతంది